హాయ్ అండి, అందరికీ బోనాల శుభాకాంక్షలు. ఈరోజైతే లాల్ బజార్ బోనాలు అండి. బోనాలకైతే వచ్చినాం ఇక్కడ మేము చూడటానికి. అయితే చూడండి లైటింగ్ ఇవన్నీ ఎంత బాగున్నాయో. ఇది ఎంట్రన్స్లో, ఇది టెంపుల్ అండి, టెంపుల్ ముందు భాగం. పబ్లిక్ అయితే చాలామంది వచ్చారండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ చూడొచ్చండి గోల్డ్ కలర్ ఇక్కడ చూడొచ్చండి. ధ్వజస్తంభం అంటే ఎంత బాగుందో, చాలా హైట్ ఉంది. ఇదిగోండి ఇక్కడైతే గద్దెలు ఉన్నాయి. ఇది టెంపుల్ అండి, టెంపుల్ లోపలికి వెళ్ళే దగ్గర. ఇదిగోండి ధ్వజస్తంభం. ఇక్కడ చెట్టు కింద అటు ఇంకా అమ్మవారిని కూర్చోబెట్టారండి ఇటువైపు. మేమైతే ఇప్పుడు లైన్లో అయితే నుంచున్నాము. ఇది వెళ్ళే క్యూ లైన్. ఇది రష్గా అయితే ఉంది. ఇటువైపు ఇటు లెఫ్ట్ సైడ్ అంతా పిల్లలు ఆడుకోవడానికి అన్నీ ఇక్కడైతే చూడొచ్చండి. ఈ అమ్మకు ఒంటి మీదకైతే దేవుడు వచ్చింది, అమ్మవారు కొద్దిసేపు తర్వాత శాంతించింది. దర్శనం అయితే అయిపోయిందండి. టెంపుల్ నుంచి అయితే బయటకు వచ్చినాం మేము. చూడండి మా చిన్న కూతురు ఏమైతే హాయ్ చెబుతుంది. టెంపుల్ బయట అయితే చూడండి ఇలా ఎగ్జిబిషన్ పెట్టారు, పబ్లిక్ వచ్చారు బాగా. కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో అమ్మవారు ఉన్నారు. ఇది బోనాల కుండలో తెచ్చిన నైవేద్యం. ఇవైతే బయట చూడొచ్చండి. మొత్తం గాజులు, చిన్నపిల్లలకి బెలూన్స్. ఇక్కడికి వస్తే మేము తయారు చేసే లడ్లు, జాంగ్రీ, జిలేబీ ఇలాంటివన్నీ ఇక్కడ తయారు చేస్తున్నారు గుడి దగ్గరే. లైవ్లో తయారు చేసి ఉన్నాయి. మిక్చరు, బూందీ, మైసూర్ పాక్ ఇవన్నీ ఇవైతే తీసుకున్నాండి. మేమైతే ఒక 1/2 కిలో జిలేబీ అయితే తీసుకున్నాం. నేను కాటా పెట్టలేదు కంటే నేను పెట్టినా అంటాను. ఇదండి పిల్లోళ్ళు ఆడటానికి అయితే ఇక్కడ ఎగ్జిబిషన్, పిల్లోళ్ళు తిరగడానికి ఇవన్నీ చిన్న చిన్న అన్నీ పెట్టారు. ఇక్కడ చాలా బాగుంది. ఇదిగోండి ఇక్కడైతే అంతా లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయి. చాలా ఐటమ్ ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ. ఇవన్నీ చిన్నపిల్లల గాజులు. ఫ్యాన్లకి అయితే బయటకు వస్తున్నాం మేము. ఏడు తీస్తాను ఫ్యాన్లకి అయితే మేము వస్తున్నామండి. ఇక మా బిడ్డ ఏమో డ్యాన్స్ చేయి డాడీ, నువ్వు డ్యాన్స్ చేయి, ఆడ మ్యూజిక్ వస్తుందిగా అని అంటుంది. నువ్వే అని చెప్పి నేను అంటున్నాను.